హలో మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ ఏజెస్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మామ, ఒక ట్రాక్టర్ అయితే నారు పెట్టుకపోనీకి వచ్చి అటే ఇరకపోయింది. ఎందుకంటే ఒక సైడ్ బావి ఉంది, ఇంకొక సైడ్ అయితే పెద్ద ఒడ్డు ఉన్నది ర్యాంప్ది. డబ్బా దాని దగ్గరికి వచ్చేసరికి అయితే ఒక గుడ్డ అయితే కొంచెం గుంగింది, అందుకే వెనక్కి అయితే పోలేదు. ముంగడికి పోతేనేమో బావి ఉన్నది, బండి అయితే కట్ అయితే లేదు. సో ఇప్పుడు దాని సిచ్యువేషన్ అయితే ఎందుకు చూద్దాం మనం. ఇప్పుడు చూసిరుగా మామ, లెఫ్ట్ సైడ్ ఏమో బావి పెద్దది ఉన్నది, కొద్దిగా అటు అటే వీక్తుంది. ముంగడికి పోతే రివర్స్ ఏమో అత్తలేదు. ఇప్పుడు దాన్ని అయితే బెల్ట్ అయితే తలిగి పెడుతున్నాం. చూడాలి మరి అత్తదా రాదా. మన ట్రైల్ అయితే మనం చేద్దాం. అదే డబ్బా పడుతుందిరా. కొంచెం ముందుకు అని పర్లేదురా, గిడిదిక్కు. ఆగా ఎంత గుంజినా అట్టే జరుగుతుంది మామ. ఇక్కడ అయితే మన బెల్ట్ అయితే చేసినాం, ఎందుకంటే మన ట్రాక్టర్ అటు ఉడ్డంచుకుంటే అట్టే దిగిపోయింది, వన్ సైడ్ అయిపోయి మొత్తం అంటే జారిపోయింది. పొలంలోకి అయితే మళ్ళీ బయటకి తీసినాం. ఇప్పుడైతే దాన్నే డైరెక్ట్ అయితే ట్రై చేస్తున్నాం. మరి ఏం చేస్తుంది మన పొలం దొక్కుడైతే బండలాడుతుంది. ఇంకా బండ తీసేస్తాయి ఆన్న ఆడుతుంది. ఆ బండనే ఆడుతుంది నోగలకు. కరెక్ట్ అన్న అంటుంది అది. ముంగడుకొని ఒకసారి ఎంత ట్రై చేసినా కానీ అటు ఇటు టైర్లు తిరుగుతున్నాయి తప్ప బురదలో అయితే బండి అయితే కలుగుతలేదు. ఎందుకంటే వెనక పొలంలో దిగింది కాబట్టి అది సందిత్తలేదు, బురద మొత్తం జారిపోతుంది. అది ఇటే పోతుంది, ఈ పక్కనే పోతుంది. అది నీకు తవ్వలేని తేడా పోతుంది. దాని లెక్క కొంచెం గాడాలు ఉంటే అలగా పోతుంది, గాడాలు ఉండకుండా గంతే తింపుతుంది అది. ఇక లోపలికి వెళ్ళి రావాలి. ఇక లేదు, వెనక దాడుతుంది, ముంగట తట్టదు నాకు తెలిసి. బాడీ కానదు బాబాయ్, బాడీకి ఏమన్నది దానికి. నొగల ఇటు లాస్ట్ ఉన్నది కాబట్టి కొంచెం పోనీ చక్కగా పోనీగా ఆనది ఆనదే ఆనది ఫుల్ కట్ ఇంకా కొద్దిగా.
ఆనది ఆనది కొంచెం స్ట్రేట్ వేసుకో ఒకసారి ఇక బాబాయ్ స్ట్రేట్ వేసుకో పోయిందా. ఇంజన్ ఎక్కది ఆ మూడో నుంచి రావాలి. రివర్స్ ఇంకా ఇక రివర్స్ ఇక ఒడ్డాంచి నుంచి రాకు ఇట్లా పోయేంత రివర్స్ ఇంకేంది మరి వేస్తే ముంగటికి పోతే అది మొత్తం దింపుకు రావాలి అలా పోతే. ఆంజల్ డైరెక్ట్ ఇటు మలుపుతారు. సో మా ఫైనల్గా అయితే రివర్స్ అయితే ఉడ్డాంచుకుంటే అయితే ఇడి దాకా వచ్చింది. సో ఇంచులు అయితే మనకు బెల్ట్ మళ్ళీ దాకా పెట్టుకొని బయటకైతే గుంజిద్దాం. సో ఫైనల్గా అయితే బయటకి అయితే తీసేసిన మామ. ఇప్పుడైతే మన పనికి అయితే మనం పోవాలి. అక్కడ ఈతకు లేట్ అవుతుంది.